హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల చింతపండు పచ్చడి. ఈ పచ్చడికి ఓ స్పెషల్ ఇంగ్రీడియంట్‌ని యాడ్ చేస్తే దాని టేస్ట్ రెట్టింపు అవుతుంది. మనం వేస్టేజ్ అనుకొని తీసేసే ఓ ఇంగ్రీడియంట్‌తో ఈ పచ్చడి రుచి రెట్టింపు అవుతుంది. ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్‌ని చూద్దాం. ఇప్పుడు ఒక వెడల్పాటి బాండిని తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఓ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10-15 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. ఇవి మీ కారాన్ని బట్టి 10 15 అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం కారం ఎక్కువగా ఉంటే 10 అయితే సరిపోతాయి. ఈ పచ్చిమిర్చీలని కాస్త తెల్లబడేంత వరకు ఫ్రై చేయండి. ఇలా కాస్త పచ్చిమిర్చీలు ఫ్రై అయ్యాయంటే దీంట్లోకి ఓ పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఇందులో వేసుకోవాలి. ఇది మనకు ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నువ్వులు. ఒక కప్పు నువ్వులు అంటే మనకి ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ నువ్వులు, చింతపండు ఆయిల్‌లో ఓ 5 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇందులో చెప్పాను కదా వేస్టేజ్ లేని ఓ వెజిటబుల్ అని, అదే సోరకాయ చెక్కు. ఈ సోరకాయ చెక్కును కూడా ఇదే బాండీలో ఓ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ అది మనకి డ్రై అయితే సరిపోతుంది. ఈ పచ్చడి కోసం ఓ మీడియం సైజ్ సోరకాయ చెక్కుని తీసుకున్నాను. ఇది ఓ 5 మినిట్స్ ఫ్రై అయిందంటే మనం వేసిన ఆయిల్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇలా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండీలోనే దీన్ని చల్లారనివ్వాలి. ఇది ఇలా 2 మినిట్స్ చల్లారిందంటే దీన్ని కూడా మిక్సీ జార్‌లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఓసారి మిక్సీ పట్టిన తర్వాత ఓ స్పూన్ క్రిస్టల్ సాల్ట్‌ని వేసి కూడా మరోసారి మిక్సీ పట్టండి. ఇక్కడ నేను మిక్సీ పట్టేటప్పుడు వీడియో తీయలేదు. మీరు మిక్సీ పట్టేటప్పుడు 1 స్పూన్ సాల్ట్‌ని వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనికి తాలింపును ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపు కోసం అదే బాండీలో ఓ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఓ రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ఇక్కడ మీకు కారం సరిపోలేదు అనిపిస్తే ఎండుమిర్చిలను కూడా వాడొచ్చు. టేస్ట్ బాగుంటుంది. కానీ నాకు కారం కరెక్ట్‌గా సరిపోయింది. నేను వాడట్లేదు. ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పసుపును వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసి ఓ 2 మినిట్స్ పాటు వేడికి కలుపుతూ ఉండాలి. ఇలా ఈ పచ్చడినంతా ఈ ఆయిల్‌లో 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే ఈ పచ్చడి ఆయిల్‌ని అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అనేది చట్నీ మొత్తానికి బాగా పట్టేస్తుంది. మీరు మిక్సీలో కన్నా ఈ పచ్చడిని రోటిలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి మనకి 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది. అలాగే ఈ పచ్చడి రైస్‌లోకైనా, చపాతీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దోసలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ పచ్చడి ఆయిల్‌ని మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకి బాగా కలుపుకున్నామంటే నువ్వుల చింతపండు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా సింపుల్‌గా నువ్వుల చింతపండు పచ్చడిని ఎలా తయారు చేసామో. ఇది మనకి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా ఓసారి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.